జై సాయిరామ్. శ్రీ మల్లాది సూరిబాబు గారు మాస్టర్కి ఎన్ఎస్ఎస్పి సాదర ఆహ్వానం పలుకుతోంది. అండ్ వి కార్డియల్లీ ఇన్వైట్ శ్రీ మల్లాది సూరిబాబు గారు ఆన్ టు ద డయాస్. Sri Malladi Suribabu Garu hails from a respected music family of Carnatic musicians. He inherited music from his father, late Sri Malladi Sriram Murthy Garu, and a great Harikatha exponent of Andhra Pradesh. Sri Ram Murthy Garu developed a good taste in traditional music to all of his children from a tender age. Suribabu Garu had a privilege of learning the basic knowledge in music for 12 years and started singing at various places, participated in several music competitions and won prizes conducted by various organizations in the state. Sri Suribabu Garu held All India Radio Vijayawada in various positions in All India Radio Vijayawada from 1971 as a program, presentation, announcer and continues till 2025. Sri Suribabu Garu continuously presented special programs exclusively in music in the commercial All India Radio and won appreciation of the listeners. Sri Suribabu Garu had a wonderful presentation yesterday, presented by Sri Srutilayalu organization, and we are glad to have Sri Suribabu Garu concert today here at NESSP. My speech will be like 2 minutes, basically because I have been fortunate of being friends of Malladi Sriram and Ravi from a very young age. So primarily whatever I'm going to say is 2 minutes in Telugu only. మేజర్ థింగ్స్ అంటే ఆయన ఇప్పుడు పుట్టారు, 80 ఏళ్ళ బట్టి సాధన చేశారు, ఇవి చెప్పటం అది చాలా తేలిక అనిపిస్తుంది నాకు. వారి గురించి కొన్ని ఇంట్రికేట్ విషయాలు, కొన్ని ఇంటిమేట్ డీటెయిల్స్ కొన్ని నాకు తెలుసు కాబట్టి అవి నేను చెప్తాను. ఒకసారి ఆల్ ఇండియా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దే వాంటెడ్ టు డెవలప్ డ్రామా అండ్ మ్యూజిక్ ఆల్సో. ఆ డివిజన్ని ఎవరు హెడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దే వర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ విత్ మెనీ స్టాల్వర్డ్స్. ఇన్ దోస్ వన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వాజ్ ఆల్సో శ్రీ సూరిబాబు గారు, గురువు గారు. అప్పుడు వీరు ఒక పాట పాడారు, వారి స్వరపరిచిన పాట. ఆ పాట ఏంటంటే వేదనలో హాయిగా వెతుకుతున్నా అనే ఒక కీర్తన, అంటే ఒక పాటని వారే స్వరపరిచి పాడితే ఆ నుంచుని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన వాళ్ళు ఓపి నయ్యర్ గారు, నౌషాద్ గారు, పండిత్ భీమ్సేన్ జోషి లాంటి వాళ్ళంతా నుంచుని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. మనం చాలామంది మనం చూస్తుంటాం, పండితులు అంటాం, సంగీత విద్వాంసులు అంటాం. మహావిద్వాన్ అని ఎవరంటారంటే విద్వత్తున్న విద్వాంసులు కూడా మెచ్చుకునే వాళ్ళే మహావిద్వాన్ అంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మనకి ఉన్నారు అంటే వారిలో ముఖ్యంగా మన గురువు గారు ఒకరు. నేను శ్రీరామ్ వాళ్ళని ఎప్పుడు అంటాను, మీరు అనుకరణేనయ్యా అంటాను. కారణం ఏంటంటే నాకు వాళ్ళతో ఉన్న చనువుతో. ఎందుకంటే వాళ్ళు మల్లాది బ్రదర్స్ నెంబర్ 2. ఎందుకంటే నెంబర్ 1 వీరును, వీరి బ్రదర్ నారాయణ శర్మ గారు. ఫస్ట్ ఒరిజినల్గా వారిద్దరూ మళ్ళా ఒకసారి ఏంటంటే సామ్వేదన్ శర్మ గారు 15 ఏళ్ల క్రితం విజయవాడ రామకోటి దీంట్లో
నవావరణల మీద కృతులు వీరి చేత పాడించి ఆయన మల్లాది మన శ్రీరామ్ గారు రవితో పాడించి ఆయన ప్రవచనం చెప్పాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అనుకోకుండా వాళ్ళకి ఇంకో ట్రావెల్ రావడంతో వాళ్ళు దానికి వెళ్తే వీరు సోదరులు ఇద్దరు పాడారు. అప్పుడు గురువు గారు అన్న మాట నేను చెప్తాను, షణ్ముఖ శర్మ గారు అన్నమాట. బాబుల్ని పిలిస్తే వాళ్ళ బాబు లాంటి వాడు వచ్చి పాడారు. ఇదే కాకుండా దూరదర్శన్ మనకి బ్లాక్ అండ్ వైట్గా ఉన్న టైంలోనే గజల్స్ మ్యూజిక్తో ఒక ట్రెండ్ సెటర్ శ్రీ సూరిబాబు గారు. ఇదే కాకుండా రాగరాగిణి అనే ఒక ప్రోగ్రామ్ని 25 years పాటు నిర్విరామంగా ఆల్ ఇండియా రేడియోలో సాగించి ఫోక్ సాంగ్స్ని, క్లాసికల్ని, సినిమా పాటల్ని, ఇవన్నీ పద్యాలని సమన్వయిస్తూ శ్రోతలకి ఇంకా సంగీతం మీద ఇంకా ఎక్కువ మక్కువ పెంచారు. అటువంటిది. అదే కాకుండా నాకు ఇంకొకటి గుర్తొస్తుంది ఏంటంటే, ఒకసారి ఒక 10 ఏళ్ల క్రితం శ్రీరామ్ చెప్పిన మాట, మెడ్రాస్లో ఏదో కచేరీకి వెళ్ళి అక్కడ అతనికి ఆశా భోన్స్లే పాడిన పాట ఒకటి గుర్తొచ్చి విని వెంటనే గురుగారికి ఫోన్ చేసి, అది నీలాకాశ్ అనే పిక్చర్లో ధర్మేంద్రను హీరోయిన్ మర్చిపోయాను, వాళ్ళిద్దరి మీద పాట. ఆ పాట అంటే ఆప్కో ప్యార్ చుపానేకి బురి ఆదత్ హై అని ఒక సాంగ్, ఇంటికి వెళ్ళి వినండి అది. అయితే శ్రీరామ్ ఫోన్ చేసి, నాన్న ఎంత బాగా పాడారు నాన్న, అది దేశరాగం అనుకుంటా గురుగారు, దేశరాగంలో బాగా పాడారు నాన్న అనగానే ఈయన చెప్పారట, అరే నేను పాట మొదట్లో విన్నట్టున్నావురా, చివరిన మొహమ్మద్ రఫీ ఇచ్చిన సంగతి ఇంకా బాగుంటుంది వినన్నట్ట. సో ఎటువంటి ఫిలిం సాంగ్ అయినా సరే, ఏదైనా సరే, అది ఎవరు, మ్యూజిక్ ప్రొడక్షన్ ఎవరు, మ్యూజిక్ కంపోజర్ ఎవరు, అది ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరు, లైక్ ఏ స్టూడియో నుంచి వచ్చింది, ఇటువంటివన్నీ కూడా వారికి అలా కర్తరామలకం. సో ఇన్ని చెప్పి ఆయన గురించి ఒకటే చెప్పాలి, రాముడికి ఎందుకు గొప్ప ధనుర్ధారుడు అంటే ఆయన అక్షణ తూనీరు. ఆయన ఒక బాణం తీసి ఆఖరి బాణం ఇంకెప్పుడు ఒక బాణం ఉంటుంది. అలాగే గురువుగారు ఎన్ని రాగాలు పాడినా ఇంకో పాట పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఇంతటితో ఇది చెప్పి గురువుగారికి ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం పూజలో ఉన్నప్పుడు సరస్వతీదేవిని ఆవాహన చేసిన తర్వాత ఆవిడకి సత్కరిస్తాం, ఆవిడకి పూజ చేస్తాం. ఏంటంటే బొకే అది చివరిలో ఇవ్వటం అనేది మామూలుగా ఆనవాయితీ. ఇప్పుడు మురళి గారు వారికి ఒక బొకే మీరు అందచేయండి గురువు గారికి. సరస్వతీదేవికి ముందే ఇవ్వాలి. గురువు గారు సంగీత సరస్వతికి ఇస్తున్న అందరు లేచి కూర్చుని ఇదే కాకుండా అందరూ ఒక్క నిమిషం పాటు మౌనం పాటిద్దాము. ఎందుకంటే ఆశా భోన్స్లే గారు పరమవేదించారు. అందుకని ఒక్క నిమిషం ఎవరైనా టైం ట్రాక్ చేస్తే ఒక్క నిమిషం పాటు, ఆ తర్వాత మౌనం పాటించిన తర్వాత గురువు గారి సంగీతం